ఫిబ్రవరి 11వ తారీఖు అంటే జనవరి 31వ తారీఖు ఈ రోజు అయిపోయింది. కరెక్ట్ గా మధ్యలో 9 రోజులు టైం ఉంది. పురపాలక నగర మోరీ నామినేషన్ల ఘట్టం పూర్తయి విత్డ్రాయల్ ఘట్టంలోకి వచ్చాం. ఈ వర్ధనపేట మున్సిపాలిటీలో 12 డివిజన్లు ఉన్నాయి. అనుభవజ్ఞులు, అపారమైన శక్తి కలిగిన నాయకులు ఈ వర్ధనపేట మున్సిపాలిటీలో ఉన్నారు. తప్పకుండా ఇందాక మిత్రులు చెప్పినట్లు 12కు 12 కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు కైవసం చేసుకుంటుందనే పూర్తి నమ్మకం విశ్వాసం నాకుంది. దీనికి కారణం ఒకటే, నాయకత్వం బలంగా ఉంది. రెండవది, మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలకు సంక్షేమ కార్యక్రమాలు చేసే దాంట్లో ఎక్కడా కూడా ఒక్క అడుగు వెనక్కి వేయలేదు. అది పేదవాడి ఇంటికి ఉచిత విద్యుత్ 200 యూనిట్లు కానీ, పెద్దవాళ్ళు తినే సన్న బియ్యం పేదవాళ్ళ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కానీ, ఆనాటి ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోతే అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చిన కార్యక్రమం కానీ, పాత రేషన్ కార్డులో కొత్త పేరు చేర్చిన కార్యక్రమం కానీ, పేదోళ్ళు పిల్లలు సరిగ్గా బువ్వ ఆనాటి ప్రభుత్వం పెట్టకపోతే డైట్ ఛార్జీలు 40% పెంచిన కార్యక్రమం కానీ, 200% ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన కార్యక్రమం కానీ, 2 లక్షల రూపాయలు రైతన్నకి రుణమాఫీ చేసే కార్యక్రమంలో 21,000 కోట్ల రూపాయలు 26 లక్షల మంది రైతన్నులకి రుణమాఫీ చేసిన కార్యక్రమం కానీ, ఒరేస్తే ఉరి అని ఆనాటి పెద్దలు చెప్తే ఒరేసిన రైతుకి పూర్తి భద్రత భరోసా కల్పిస్తూ మద్దతు ధరతో పాటు క్వింటాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చిన కార్యక్రమం కానీ, 10,000 రూపాయలు రైతు బంధు ఆనాటి ప్రభుత్వం ఇస్తే రైతు భరోసా కార్యక్రమం ద్వారా 12,000 రూపాయలు ఇచ్చిన కార్యక్రమం కానీ, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో ఆ ఎన్నికల టైంలోనే పేపర్లలో టీవీలలో నీ అల్లుడు వస్తే ఈ గదిలో పడుకుంటాడు, నీ కోడలు వస్తే ఈ గదిలో పడుకుంటది, నీ కోల్డ్ ఎడగప్పెడతామని బొమ్మలు చూపించాడే తప్ప ఎక్కడా ఇల్లిచ్చిన పాపాన పోలేదు. మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరమే 4.5 లక్షల ఇళ్ళు 22,500 కోట్ల ఖర్చుతో ప్రతి నియోజకవర్గానికి ఇచ్చుకున్న కార్యక్రమం కానీ, ఒకసారి ఇచ్చి అయిపోయింది అని చేతులు దులుపుకోకుండా 2వ విడత రేపు ఏప్రిల్లో ఇస్తాం. మళ్ళీ ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఇంకా 3 సార్లు అర్హులైన పేదవాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే మంచిగా నేనే చెప్తున్నా. ఇందాక రవీంద్రనాథ్ అడిగినట్లు 500 కాదన్నా, అర్హులైన ప్రతి పేదవాళ్ళకి పక్కాగా ఇచ్చే బాధ్యత నాదే. ఇది మాత్రం చెప్పే ప్రభుత్వం కాదు. ఏదో ఇల్లు ఇచ్చాం, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి డబ్బులు ఇబ్బంది పెట్టకుండా ప్రతి సోమవారం నాడు టెన్షన్ గా తాకట్టు పెట్టైనా ఆ పేదవాడి కళ్ళమ్మటి ఆనందం చూడాలి అని ప్రతి సోమవారం నాడు టెన్షన్ గా మీ ఖాతాలో జమ చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇళ్లతో పాటు మళ్ళీ ఈ వేదిక మీద చెప్తున్నాను, రెవెన్యూ మంత్రిగా పేదోళ్ళు ఎవరికైనా ఇళ్ల స్థలాలు లేవు, గతంలో ఎవరైనా తీసుకొని నిరుపేదలుంటే తప్పకుండా ప్రభుత్వ స్థలంలో అర్హులైన పేదవాళ్ళకి నేనే వచ్చి ఈ వర్ధనపేట టౌన్లో ఈ వర్ధనపేట నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చే మంత్రిగా అది కూడా ఇస్తానని కూడా ఈ చెప్తున్నా. ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రితో పాటు కూతంత దూరంలోనే నా నియోజకవర్గం కూడా ఉంటది. కరెక్ట్ గా పాలేరు నుంచి నాకు ఇక్కడికి రావాలంటే 50 నుంచి 55 నిమిషాలు టైం. ఈ జిల్లా ఇన్ఛార్జితో పాటు నేనేందో మీకు బాగా తెలుసు, రాజకీయం ఎట్లా చేయాలో తెలిసినోడిని.
తక్కువ టమారాలు ఎవడైనా చేయాలని ప్రతిపక్షాలు ఇంకా కలల కంటే అది ఇక్కడ ఉడకదని కూడా చెప్తున్నాను. ఆ పప్పు 100కి 100% ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ సహకారంతో వర్ధన్నపేటలో 3 రంగుల జెండాని రెపరెపలాడించే కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో ఈ పెద్దవాళ్ళ సహకారాలతో రెపరెపలాడిస్తామని కూడా ఈ వేదిక మీద నుంచి పగటి కవలకు అంటున్న ఆ మాజీలకు చెప్తున్నాను. చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, అబద్ధాలను నిజంగా చిత్రీకరించడంలో వారు సిద్ధాస్తులు. ఇందాక రవీంద్ర అన్న చెప్పినట్లు హాస్పిటల్ పోయింది, రెసిడెన్షియల్ స్కూల్ పోయింది, ఈ రోడ్డు పోయింది, ఆ ఇల్లు పోయింది అని పొంకనాలు పొంకటంలో ప్రబుద్ధులు. ఈ పొంకనాలు ఎవరు నమ్మద్దు. హాస్పిటల్ ఎక్కడికి పోదు, 100 పడకల హాస్పిటల్ కట్టించే బాధ్యత నాదే. అంతేకాదు 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే శాంక్షన్ అయి ఫౌండేషన్ వేసామో అది కూడా టెండర్ అయింది. పనులు అతి కొద్ది రోజుల్లోనే మొదలవుతాయి. ఇంకా మౌలిక వసతులకు సంబంధించిన దాంట్లో కొన్ని చోట్ల ఎలక్ట్రికల్ కి సంబంధించిన సమస్యలు ఎమ్మెల్యే గారు చెప్పారు. లైన్లకు సంబంధించింది కొన్ని డ్రైన్లు చాలా వరకు సిమెంట్ రోడ్ వేశారు, కానీ ఇంకా కొద్దిగా మిగిలిన్నాయి. వాటన్నిటినీ పూర్తి చేసే బాధ్యత ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నాదే. ఇక నా ఆడబిడ్డ మొన్న వచ్చినప్పుడు చెప్పింది, కొన్ని తండాలని మున్సిపాలిటీ నుంచి బైఫర్కేషన్ చేసి గ్రామ పంచాయతీలు చేయాలని నా ఆడబిడ్డ అడిగింది. తప్పకుండా కేబినెట్ లో దాన్ని ఆమోదింపజేసి శాసనసభలో ప్రవేశపెట్టి ఏదైతే ఈ 9, 11 తండాలు ఉన్నాయో వాటన్నిటినీ తిరిగి పాత గ్రామ పంచాయతీలుగా చేసే బాధ్యత కూడా నాదే. చివరిగా మీకు ఒకటే చెప్తున్నా, ఇది ప్రజా ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం, పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం, ప్రతి వాడికి యాక్సెస్ ఉండే ప్రభుత్వం, ప్రతి వాళ్ళకి నిరంతరము మీ కష్టాల్లో పాలు పంచుకునే ప్రభుత్వం. దయచేసి ఈ ప్రభుత్వాన్ని గతంలో ఎలా అయితే పూర్తి మద్దతు తెలిపి ఇందిరమ్మ రాజ్యం తెచ్చే దాంట్లో వరంగల్, ఖమ్మము, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 4 జిల్లాలు పూర్తిగా స్వీప్ చేసి ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం తెచ్చే దాంట్లో మనందరం ప్రథమ పాత్ర వహించాం. ఈ ఎన్నికల్లో కూడా ఏ సమస్య అయినా కూడా నాకు అనుమానం లేదు, 100కి 100% ఈ 4 జిల్లాల్లోని మున్సిపల్ కార్పొరేషన్ అన్నిటినీ కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా రెపరెపలాడబోతుంది. కాబట్టి ఏదైతే ఆ మాజీ మంత్రి గారు ఉన్నాడో ఇది మా రెఫరెండం అని కాసేపు, ఇది మాకు సెమీఫైనల్స్ అని కాసేపు, ఇది మాకు చివరి ఆయుధం అని కాసేపు అంటూ మభ్యపడుతూ పగటకళ్ళ కంటూ మళ్ళీ అధికారం వస్తుందని ప్రజలని మభ్యపెట్టే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో దానిని పూర్తిగా వ్యక్తిగతంగా నేను సేకరిస్తున్నాను. ఇది రెఫరెండం గా నువ్వు అనుకుంటే, ఇది సెమీఫైనల్స్ అని అనుకుంటే ఈ రాష్ట్రంలో ఈ రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 75 నుంచి 80% సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత నువ్వు ఏం చేయాలో నేను చెప్పను, నువ్వే స్పందించాలని ఈ వేదిక ద్వారా వారికి సవాల్ ఇస్తూ వర్ధనపేటలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ దేశానికి ఎక్కడా పోకుండా సర్వే మళ్ళీ ఫైనల్ గా చేశాను. ఇవాళ రాత్రి కానీ రేపు కానీ అభ్యర్థుల లిస్ట్ వస్తుంది. ఎవరైతే మెరిట్ ఉన్నారో ఆ మిత్రులకి బీఫామ్ ఇస్తాం. మిగిలిన మిత్రులు ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మనం అధికారంలో ఉన్నాం. ప్రభుత్వ పక్షాన ఇప్పుడు ఎవరైతే పదవులు ఆశించారో వారిని గౌరవించుకొని ప్రభుత్వ పక్షాన కొంతమందిని అక్కడ అకామిడేట్ చేస్తాం, కొంతమందిని పార్టీ పరంగా కూడా అకామిడేషన్ చేసే బాధ్యత స్థానిక ఇన్ఛార్జి మంత్రిగా ఎమ్మెల్యే గారిగా నేనే హామీ ఇస్తూ చివరగా నా బంజారా సోదరులకి
ఈ వేదిక ద్వారా ఒకటే హామీ ఇస్తున్నాను, మీ సంఘానికి సంబంధించి 2 కోట్ల రూపాయలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆమోదింపజేసి మీ బంజారా భవన కట్టడానికి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపిస్తాయి. ఎలక్షన్ నా బంజారా సోదరులందరికీ మనస్ఫూర్తిగా హామీ ఇస్తూ, చిన్న పొరపాటు కూడా జరగకుండా ఈ ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి ఒక రేవంత్ రెడ్డి లాగా, ప్రతి నాయకుడు ఒక శ్రీనన్న లాగా కష్టపడి పనిచేసి మంచి మెజార్టీతో అభ్యర్థుల్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.